Hi, hello everyone. Welcome back to our YouTube channel. This is Sweetie. If you are someone who has started watching my channel very first time, please give it like, share, and subscribe to my channel. In this video, I will explain the BEd first semester child development and child psychology. In this video, I will explain both Telugu as well as English also. First, we should know what is the syllabus. There are 5 units in this syllabus. First one is the Introduction to the Child Development, and next unit is the Perspectives on Child Development. Third unit is the Perspectives on Learning and Motivation, Dynamic of Child Psychology, and fifth unit Dynamic of Adolescent Psychology. In this video, I will explain the overall first unit, what is the child growth and development, and child social content and development, nature and dynamics, development process, periodic issues, biological process, parental development, biological development. These all are I will explain in this video. Let's start our video. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్, అంటే డిఫరెంట్ స్టేజెస్లో చైల్డ్ ఒక డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అనేది. దే ఆర్ 3 మెయిన్ మేజర్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ హియర్ ఆర్ దేర్: growth and development, theories of development, factors affecting growth and development. First we should discuss about the growth and development. In this here we discuss about the difference between the growth and development and principles of growth and development and stages of growth and development. In stages of growth and development, there are 3 stages are there: infancy, childhood, and adolescence. Infancy means birth to 1 year, it is the early age, and childhood means 5 to 11 years, it is middle age. Adolescence, as we know the 12 to 18 years is adolescence age. During these 3 stages, the factors or changes means physically, mentally, socially, emotionally, morally, and education. These factors are changing in these 3 stages. Later on in these changes, how the factors are affecting these changes means later on we discuss. Next element means theories of development. ఇక్కడ మనం అంటే ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంటే గ్రోత్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అంటే థియరీస్ ప్రకారంగా ఈ గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా అయిందని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దే ఆర్ 3 థియరీస్ ఉన్నాయి ఇక్కడ. మనం పియాగెట్స్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, అండ్ కోల్బ్రిగ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ఎరిక్సన్ థియరీస్ ఆఫ్ సైకో డెవలప్మెంట్. ఈ 3 అనేవి థియరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏదైనా ఒక థియరీ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అనేది వస్తుంది. వన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే ఫ్యాక్టర్స్ అనేది ఏ విధంగా గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతాయి అంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ మెచ్యూరిటీ, పేరెంటికల్ స్టైల్ అండ్ మీడియా. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం పుట్టిన ప్లేస్ని బట్టి, అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు అనేది అంటే వాళ్ళ ఏజ్ ప్రకారంగా తొందరగా మాటలు కానీ వాక్ నడవడం కానీ అనేది చేస్తారు. కానీ కొంతమంది ఆ ఏజ్ వచ్చినా కూడా వాళ్ళలో ఉన్న మాట్లాడడం కానీ నడవడం అనేవి రావు. ఎందుకంటే వాళ్ళ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటే వాళ్ళ చాలామంది వాళ్ళు ఉంటారు కాబట్టి, అంటే అమ్మమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ ఇట్లా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కంటిన్యూస్గా ఒకరి తర్వాత వచ్చి మనతో మాట్లాడుతుంటారు కాబట్టి పిల్లలతో ఏదైతే పిల్లలు ఉన్నాడో ఆ చైల్డ్తో మాట్లాడుతుంటారు కాబట్టి వన్లోన అంటే మాట్లాడేవి అంటే ఏమంటారు లర్నింగ్ స్కిల్ అనేవి మాట్లాడడం అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. కొంతమంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళలో ఆ చైల్డ్ తోటి ఎవరెళ్ళి మాట్లాడితే వాళ్ళ అమ్మ మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ డాడీ మాట్లాడాలి. ఇద్దరు వర్క్ బిజీలో ఉన్నారనుకో ఒకవేళ ఫర్ సపోజ్, అట్లాంటి చైల్డ్ అనేది గ్రోత్ అనేది తొందరగా కాదన్నమాట. అండ్ మెచ్యూరిటీ ఈజ్ వన్ టైప్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంట. పేరెంటింగ్ స్టైల్ ఇప్పుడు అయిపోయినా కదా, అంటే మన గ్రోత్కి డెవలప్మెంట్కి ఒక ఫ్యాక్టర్ అంటే మేజర్గా పేరెంట్స్కి ఒక వాళ్ళ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా. మీడియా యాజ్ టీ సేమ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ లాగానే. ఇప్పుడు మనం డిఫరెంట్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అంటే గ్రోత్కి డెవలప్మెంట్కి అసలు డిఫరెన్స్ ఏంది, గ్రోత్ అంటే ఏంది, డెవలప్మెంట్ అంటే ఏంది. ఫస్ట్ మనం గ్రోత్కి చూసుకుందాం. గ్రోత్ మీన్స్ ఇంక్రీజింగ్ ఇన్ ది సైజ్, హైట్ అండ్ వెయిట్ ఆఫ్ ది బాడీ. ఇట్ ఈస్ కాల్డ్ ది ఫిజికల్ గ్రోత్ అంటే ఏంది, మనలోని వచ్చే చేంజ్, అంటే ఫిజికల్గా మనలోని వచ్చే చేంజ్, హైట్ కానీ వెయిట్ కానీ ఇట్లా మనలోన వచ్చే ఫిజికల్ చేంజెస్నే మనం గ్రోత్ అని అంటాం. మెంటల్ చేంజెస్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం బాడీలో వచ్చే ఫిజికల్ చేంజెస్ని మనం గ్రోత్ అంటాం. డెవలప్మెంట్ అంటే ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఆల్సో, అంటే మన థింకింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంటుంది. ఒక చైల్డ్ ఒక
థింకింగ్ ప్రాసెస్ అనేది మన ఏజ్ పెరిగే కొద్దీ డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రోత్లో మనం వెన్ చైల్డ్ గ్రోస్ టాలర్ అండ్ గెయిన్ వెయిట్ దట్ ఈస్ ద గ్రోత్. ఇప్పుడు చెప్పిన అంటే ఫిజికల్గా మన బాడీలో చేంజ్ వస్తే వెయిట్లో కానీ కొంచెం ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న ఒకటి ఒక చైల్డ్ అనేది వాడు హైట్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ఎట్లా అంటే వాడు ఏజ్ పెరిగే కొద్దీ వానిలో ఉన్న డెవలప్మెంట్ అంటే మెల్లమెల్లగా మాట్లాడడం, నడవడం ఇట్లాంటివి అనేది డెవలప్మెంట్ జరుగుతాయి అన్నమాట. మనం ఈ గ్రోత్లో ఏ ఏజ్ నుంచి ఏ విధంగా పిల్లగాడ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు 0 నుంచి 1 year అంటే పుట్టినప్పటి నుంచి 1 year వచ్చేంత వరకు ర్యాపిడ్ గ్రోత్ అండ్ వెయిట్ అనేది ఉంటుంది. 1 year నుంచి 2 yearsకి వచ్చే వరకు వాడు మెల్లమెల్లగా నడవడం, మాట్లాడడం లాంటివి చేస్తాడు. 2 years 5 years స్టడీ గ్రోత్ అంటే ఇక్కడ మరి తొందరగా పెరగడు, మళ్ళీ అట్లానే స్లోగా పెరగడు, నార్మల్గా వాళ్ళ ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. 5 to 12 years వచ్చేవరకు వాళ్ళ గ్రోత్ అనేది ఎట్లా ఉంటుంది, రెగ్యులర్ గ్రోత్ అనేది ఉంటుంది. 12 to 19 years ఇట్ ఈస్ అడాలసెన్స్ ఏజ్. యాజ్ ఇట్ ఈస్గా గర్ల్స్కి వచ్చేసి 11 to 12 years అండ్ బాయ్స్కి వచ్చేసి 12 to 13 years. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ చేంజెస్. గ్రోత్లోనేమో క్వాంటిటేటివ్ చేంజ్ ఉంటుంది అండ్ డెవలప్మెంట్లో వచ్చేసి క్వాలిటేటివ్ చేంజ్ ఉంటుంది. అంటే క్వాంటిటేటివ్ చేంజ్ అంటే విచ్ కెన్ వి మెజర్, అంటే ఏదైతే మనం మెజర్ చేయగలుగుతామో దాన్నే క్వాంటిటేటివ్ చేంజ్ అంటాం. అంటే గ్రోత్లో ఎట్లా మెజర్ చేస్తాం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చైల్డ్కి 12 years ఉంది, నెక్స్ట్ ఇయర్ వస్తే 13 years, ఇట్లా అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. మనం మెజర్ చేయగలుగుతాం ఇట్లా క్వాంటిటేటివ్ చేంజ్ గ్రోత్లు అనేది. అదే డెవలప్మెంట్ వచ్చేసి మనం నాన్ మెజరబుల్, అంటే ఇప్పుడు ఒకప్పుడు వీక్ ఉన్నాడు చైల్డ్, ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది. ఇది ఒక టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అంట. ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ గ్రోత్ జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ది డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్లో ఒక కాంపోనెంట్ మాత్రమే గ్రోత్ అనేది, కానీ గ్రోత్ అనేది ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఈ గ్రోత్లో మనం ఏంది చేంజెస్ని మెజర్ చేయగలుగుతాం. దీంట్లో అన్మెజరబుల్ అనమాట. అంటే మెజర్ చేయలేమని కాదు, కాకపోతే డెవలప్మెంట్లో ఏముంటుంది, మన ఏజ్ పెరిగే వరకు మన బిహేవియర్ కానీ మన థింకింగ్ కానీ ఇది అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. వీటిని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఇక్కడైతే మనం వాటిని మెజర్ చేయగలుగుతాం. ఇప్పుడు మన సైజు వెయిట్ ఏజ్ ఇట్లాంటివన్నీ మనం ఇందులో గ్రోత్లో మెజర్ చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్రిన్సిపల్ అనే వర్డే ఒక పెద్ద వర్డ్. దాంట్లో మళ్ళీ ప్రిన్సిపల్స్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే దీని గురించి డెప్త్ కూడా అనమాట. సింపుల్ వర్డ్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ జనరల్ ట్రూత్ అండ్ జనరల్ ప్యాటర్న్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఇన్ హ్యూమర్ అనమాట. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంటిన్యూటీ అంటే డెవలప్మెంట్లో అనేది ఒక ఎండ్ అనేది ఉండదు. ఇప్పుడు గ్రోత్లో అంటే మనకి ఒక సర్టన్ ఏజ్ అనేది అంతవరకే మనం పెరుగుతాం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎక్కువ ఏది తింటాం, 18 years వచ్చేంత వరకే మనం పెరుగుతాం, తర్వాత పెరగమని చెప్పేసి చెప్తారు. కానీ డెవలప్మెంట్లో అనేది ఈ ఒక అడాలసెన్స్ వచ్చే వరకు స్టాప్ అవుతుంది డెవలప్మెంట్, తర్వాత కంటిన్యూ కాదు అనేది ఉండదు. ఇట్ ఈస్ అంటే ఎండ్, మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మనలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టైం అనేది డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ మీన్స్ దట్ డెవలప్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండ్ విల్ కంటిన్యూ టిల్ డై. అంటే మనం చనిపోయేంత వరకు మనలోన ఏదో విధంగా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మీరు 10th ఉన్నప్పుడు ఏం బాగా చదవలేదు, నెక్స్ట్ ఇంటర్కి వచ్చారు. అంటే ఇంటర్కి వచ్చినాక మీరు కాలేజ్ టాపర్ వచ్చారు అనుకోండి, అంటే ఏం చదవలేని నువ్వు ఇంటర్లో కాలేజ్ టాపర్ వచ్చినా అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగిందా లేదా, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అది ఒక స్టిల్ ఆన్నే ఆగిపోదు అనమాట, కంటిన్యూస్గా ఉంటుంది. ఇది యూనిఫామ్ ప్యాటర్న్ అంటే ప్రిన్సిపల్ కదా ఫస్ట్, నెక్స్ట్ ప్రిన్సిపల్ యూనిఫామ్ అండ్ ప్యాటర్న్. అంటే ఇది ప్రతి ఒక్కరిలో యూనిఫామ్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఒక విధంగా నాకు ఒక విధంగా అట్లా ఉండదు, అందరికీ సేమ్ ఉంటుంది అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు పుట్టినప్పుడు తర్వాత మనందరం ఇట్లా చైల్డ్ అనేది ఎట్లా నేర్చుకుంటారు, చిన్న వర్డ్స్ ఊ ఆ ఈ అమ్మ డైరెక్ట్ అమ్మ అని చెప్పేసి మాట్లాడారు కదా, అట్లా చిన్నగా వాళ్ళ డెవలప్మెంట్ అనేది చిన్న పదాలతోటి సౌండ్స్ తోటి అట్లా డెవలప్మెంట్ అంటే యూనిఫామ్ ప్యాటర్న్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ అంటే మేల్కి ఏజ్ ఎంత అండ్ ఫీమేల్కి ఎంత అంటే 11 to 12 వచ్చేసి గర్ల్స్ అండ్ 12 to 13 వచ్చేసి బాయ్స్ అన్నమాట. కోరిలేషన్ అంటే ఇక్కడ కోరిలేషన్ లేదంటే మన గ్రోత్కి అండ్ మన డెవలప్మెంట్కి అనేది రిలేషన్ ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎవరు స్పెషల్ అనేబుల్స్ వాళ్ళు ఎవరు
అండ్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ ఉంటారా వాళ్ళలోన అంటే అంత గ్రోత్ అనేది జరగదనమాట. అందువల్లనే వాళ్ళ డెవలప్మెంట్ అనేది అంత ఉండదు. మన నర్వ్ సిస్టమ్ ఎప్పుడైతే గ్రోత్ అవుతూ డెవలప్ అవుతూ మన ఫిజికల్ బాడీలో ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడే మన మెంటల్గా కానీ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్లో వాళ్ళలో అంత గ్రోత్ ఉంటుంది కాబట్టి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కోరిలేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే వాడు పెరిగింటారు కానీ వానికి అంత మెచ్యూరిటీ లేదని చెప్పేసి చైల్డ్ లాగా బిహేవ్ చేసిందని చెప్తామా అదనమాట. అంటే ఇది ఉందా ఫిజికలీ బ్రెయిన్ గ్రోన్ ది బెటర్ యూ విల్ ఎబుల్ టు డెవలప్ అంటే మన గ్రోత్కి డెవలప్మెంట్కి ఇంటర్లింక్ ఉంటుంది అన్నమాట. డిపెండ్స్ ఆన్ మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్ చేంజెస్ ఇన్ ది బ్రెయిన్ నర్వ్ సిస్టమ్ అండ్ హెల్ప్స్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. మన బ్రెయిన్ నర్వ్ సిస్టమ్స్ హెల్ప్స్ ద్వారానే మన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ ప్రొసీడ్ ఫ్రమ్ హెడ్ డౌన్వర్డ్ అంటే ఒక చైల్డ్ ఒక డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే హెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లగానే అనేది మనం ఇట్లా అంటే చేతి మీద ఎత్తుకుంటాం కదా. అంటే ఫర్ సపోజ్ వాళ్ళ హెడ్ అనేది మన చేతి మీద ఉంటుంది. అంటే ఆ అంటే వాళ్ళ హెడ్ అనేది అప్పుడప్పుడు గ్రోత్ అనేది కాదనమాట. అంటే వాళ్ళు సరిగ్గా నిలబడలేడు కూర్చోలేదు కదా. ఫస్ట్ వాళ్ళ డెవలప్మెంట్ అనేది హెడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. హెడ్ నుంచి తర్వాత మెల్లమెల్ల స్లోగా వాక్ చేస్తారు, నడుస్తారు, అట్లా మెల్లమెల్లగా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇక్కడ మనం ముందు డిస్కషన్ చేసినాం కదా. ఎన్ని స్టేజెస్ అంటే 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఇన్ఫాన్సీ, చైల్డ్హుడ్, అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్. ఇక్కడ ఇన్ఫాన్సీ స్టేజ్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్రీ నటల్ ఇది అనేది కాన్ఫెక్షన్ ఆఫ్ బర్త్ పుట్టినప్పటి నుంచి. దీంట్లో మళ్ళీ ప్రీ నటల్లోనేమో 3 స్టేజెస్ ఉంటాయి. జెర్మినల్ అండ్ ఎంబ్రాయినిక్ అండ్ ఫ్యూటల్. అంటే జెర్మినిక్ అంటే ఒక ఎగ్ అనేది ఫర్టిలైజ్ అవ్వడానికే అంటే 2 వీక్స్ పడుతుంది అనమాట. ఎగ్ అనేది ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రాయిక్లో దాంట్లో ఏమంటే 2 to 10 వీక్స్. అంటే ఇక్కడ మెల్లమెల్లగా చిన్న అంటే మెల్లమెల్లగా ప్రతి ఒక్క ఆర్గన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఫ్యూటైల్ అంటే 10 వీక్స్ పడుతుంది. 10 వీక్స్ టు బర్త్ అనమాట. ఇక్కడ చైల్డ్ యొక్క ఆర్గన్స్ అనేది ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. ఇన్ఫాన్సీ అంటే చెప్పలే కదా పుట్టినప్పటి నుంచి మనకు 2 years వచ్చేంత వరకు ఉన్న ఆ మధ్యలోనే మనం ఇన్ఫాన్సీ ఏజ్ అని చెప్పేసి అంటాం. తర్వాత చైల్డ్హుడ్లో కూడా మనం 3 టైప్స్ ఉంటాయి. ఎర్లీ చైల్డ్హుడ్, మిడిల్ చైల్డ్హుడ్ అండ్ లేట్ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే 3 to 5 years. ఈ 3 to 5 yearsలో మనం అంటే మాట్లాడడం, గేమ్స్ ఆడడం, చిన్న లాంటివి చేస్తుంటారు పిల్లలు. నెక్స్ట్ మిడిల్ ఏజ్ అంటే 5 to 9 years. అంటే ఈ 5 to 9 yearsలో పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి అక్కడ స్కూల్లో ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీస్, అకాడమిక్స్ అనేవి అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. లేట్ చైల్డ్హుడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేది లేట్ చైల్డ్హుడ్. అడల్ట్, ప్రీ అండ్ మిడ్ అండ్ లేట్ 3 టైప్స్ ఉంటాయి దీంట్లో. అంటే ఈ ప్రీ అడాలసెన్స్లోనేమో 11 to 13 yearsకి ఏమో గర్ల్స్కి అండ్ 12 to 14 years ఏమో బాయ్స్కి. మిడ్ అంటే మిడిల్ ఏజ్ అంటే 15 to 17 years అండ్ లేట్ ఏజ్ అంటే 18 to 21 years. ఇది స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక చైల్డ్ ఒక డెవలప్మెంట్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఎలా అవుతుంది అన్నమాట. ఇన్ఫాన్సీ ఉన్నప్పుడు ఎలా అయింది, చైల్డ్హుడ్ ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ అయింది, అడాలసెన్స్లో ఏ విధంగా డెవలప్మెంట్ అయినది ఇది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ చేంజెస్ దట్ అక్యూర్డ్ ఇన్ ది ఈచ్ స్టేజ్. ఇక్కడ మనం 6 types చేంజెస్ అనేవి చూసుకున్నాం కదా. 1 minute ఇక్కడ చూసుకున్నాం కదా. ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్ అండ్ మోరల్. ఈ ప్రతి ఒక్క అంటే స్టేజ్లో ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చైల్డ్కి అవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఫస్ట్ ఫిజికల్ ఉంది కదా. ఫిజికల్ యాక్సెప్ట్లో అంటే ఈ 3 stagesలో ప్రతి ఒక్క స్టేజ్లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా అయింది అనేది మనకి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ గ్రాస్ మోటార్ స్కిల్ అంటే ఇన్ఫాన్సీ స్టేజ్లో అంటే పుట్టినప్పటి నుంచి 2 years మధ్యలో పిల్లగాడు ఏమేమి నేర్చుకుంటాడంటే మెల్లమెల్లగా డెవలప్ హెడ్ కంట్రోల్, రోల్, సిట్స్, వాక్స్ విత్ సపోర్ట్. అంటే ఫస్ట్ హెడ్ నుంచి అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా కూర్చోవడం, సపోర్ట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాడు. చైల్డ్హుడ్ వచ్చేసరికి ఎట్లుంటుంది అంటే డెవలప్స్ బెటర్ కంట్రోల్ ఆఫ్ మూమెంట్స్, రన్నింగ్, జంపింగ్. అంటే చైల్డ్హుడ్ వచ్చేసరికి ఉరుకుతాడు, జంప్ చేసే లాంటివి జరుగుతాయి. అండ్ అడాలసెన్స్ వచ్చేసి తెలుసు. అడాలసెన్స్ వచ్చేంత వరకు మనం నడుస్తాం, మాట్లాడగలుగుతాం, చేస్తాం. అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాప్స్ ఆబ్జెక్టివ్స్, ఎక్స్ప్లోర్ రైట్ విత్ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్. ఈ ఇన్ఫాన్సీ ఏజ్లో ఏం చేస్తారంటే వీళ్ళు గ్రాబ్స్ అంటే ఇది ఫింగర్ తోటి వాళ్ళ ఫింగర్స్ తోటి వాటిని ఆబ్జెక్ట్స్ని టచ్ చేయడం, వాటిని మెల్లమెల్ల గుర్తుపట్టాలి లాంటివి చేస్తారు. అండ్ చైల్డ్హుడ్ వచ్చేసి డెవలప్ హ్యాండ్స్, ఐ కోఆర్డినేషన్, స్టార్ట్స్ విత్ రైటింగ్, డ్రాయింగ్. ఈ చైల్డ్హుడ్లో ఏముంటుంది వాళ్ళు ఇప్పుడు స్కూల్స్కి వెళ్తుంటారు కదా, చిన్న ఏబీస్లు లాంటివి రాయడం, డ్రాయింగ్స్ని గుర్తుపట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అడాలసెన్స్ అంటే కెన్ డూ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ అడాలసెన్స్లో ఏంటంటే ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడగలుగుతారు, ఒక టాపిక్ని చదవగలుగుతారు అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ స్ట్రెంత్ అండ్ డెవలప్మెంట్. మజిల్స్ గెట్ స్ట్రాంగర్, స్టార్ట్స్ క్రోలింగ్ అండ్ పుషింగ్ ఎక్సెట్రా. ఇక్కడ ఏంటంటే ఇన్ఫాన్సీ స్టేజ్లో ఏమంటే వాళ్ళ మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు అంటే పిల్లగాడు దొర్లుతూ లాంటివి జరుగుతూ ఉంటాయి ఇన్ఫాన్సీ స్టేజ్లో. అండ్ చైల్డ్హుడ్లో వచ్చేసి మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంటాయి, వాళ్ళు ఆటలు ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి అడాలసెన్స్. టోటల్గా మనకి ఇక్కడ ఏముంది, మనం స్ట్రాంగ్ అవుతాం, వాక్ చేస్తాం, నడుస్తాం, బాడీ బిల్డ్ అంటే ఓవరాల్గా ఫిజికల్ గ్రోత్ అనేది ఇక్కడ అవుతూ ఉంటుంది అడాలసెన్స్లో. కోఆర్డినేషన్, బ్యాలెన్స్.
ఇక్కడ బేసిక్గా స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ఫాన్సీ స్టేజ్లో ఇట్లా మెల్లమెల్లగా వాడు మాటలు మాట్లాడుతుంటాడు. ఆ ఊ ఈ అనుకుంటేనే అమ్మ నాన్న అట్లా మెల్లమెల్లగా ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ చైల్డ్హుడ్ వచ్చేసరికి బెటర్ అవుతుంది అనమాట. ఇక్కడనేమో నార్మల్గా చిన్న చిన్న వర్డ్ మాట్లాడతాడు. ఇక్కడ సెంటెన్సెస్ ఫార్మేషన్ అనేది ఆడుతుంది. అడాలసెన్స్కి వచ్చేవరకు టోటల్గా వాడు మాట్లాడే విధానం కానీ ఆడుకోవడం చేయడం లాంటివి అనేది అడాలసెన్స్లో అనేది టోటల్ గ్రోత్ అనేది అవుతుంది. బోన్స్ డెవలప్మెంట్ గ్రోయింగ్ అంటే ఇక్కడ ఇన్ఫాన్సీ స్టేజ్లోనేమో స్టార్టింగ్ ఉంటుంది, ఇక్కడనేమో కొంచెం ఫాస్టర్గా ఉంటుంది. ఇక్కడ టోటల్గా ర్యాపిడ్ గ్రోత్ అనేది వస్తుంది. ప్రొవెటివల్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ అంత చేంజ్ ఇన్ఫాన్సీ స్టేజ్లో అనేది అంత చేంజెస్ అనేవి ఏం రావన్నమాట. చైల్డ్హుడ్ వచ్చేసరికి ఇక్కడ మన బాడీలో అనేవి ఫిజికల్ చేంజెస్ అనేవి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అడాలసెన్స్ వచ్చేసరికి టోటల్గా ర్యాపిడ్ గ్రోత్ అనేది చేంజ్ అవుతుంది. మన హెయిర్ కానీ లైక్ బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అడాలసెన్స్ వచ్చేవరకు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మెంటల్ ఆస్పెక్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎట్లుంటుందంటే మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే చెప్పినా కదా, ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే చిన్న వర్డ్స్ యూజ్ చేస్తారు. డైరెక్ట్ అమ్మ అనకుండా మా ఈ అని ఇలా చిన్న సెంటెన్స్ ఫార్మేషన్ చేసి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా అంటే వాళ్ళ మమ్మీ ఎత్తుకుంటేనే బోడు, వాళ్ళ నాన్న ఎత్తుకుంటేనే బోడు, వేరే వాళ్ళు ఎత్తుకుంటే కొంచెం అంతగానం ఏం పోరు. కొంతమంది వెళ్తారు, కొంత అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట ఇన్ఫాన్సీ స్టేజ్లో. ఓన్లీ చైల్డ్హుడ్ వచ్చేసరికి అప్పుడు మనం స్కూలింగ్కి వెళ్తాం కాబట్టి ఫ్రెండ్స్ ఫామ్ అవ్వడంలా అక్కడ కొంచెం డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. అడాలసెన్స్కి వచ్చేవరకు కేర్ గివర్స్, ఫ్రెండ్స్, రొమాంటిక్ ఫీలింగ్స్ లైక్ ఎక్సెట్రా. ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ ఇప్పుడు ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎట్లుంటుందంటే బేసిక్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఏడవడం, నవ్వడం, నడేస్తుంటారు చిన్న పిల్లలలో, అట్లా బేసిక్స్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. చైల్డ్హుడ్కి వచ్చేసరికి వర్బల్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంకా ఈ అడాలసెన్స్కి వచ్చేసరికి బేసిక్స్ ఉంటాయి అండ్ వర్బల్ రెండు ఉంటాయి అన్నమాట. ఎంపతి ఇన్ఫాన్సీ స్టేజ్లో గుడ్ ఎంపతి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్హుడ్ వచ్చేసి కొంచెం బెటర్ అవుతుంది. అడాలసెన్స్కి వచ్చేవరకు బెస్ట్ ఎంపతి. ఎమోషనల్ సెన్స్ లెర్నింగ్ విత్ బేసిక్ అడాప్టబిలిటీ అండ్ చైల్డ్హుడ్ వచ్చేవరకు అది బెటర్ అవుతుంది. అండ్ అడాలసెన్స్కి వచ్చేలాగా అది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఎమోషనల్ రెగ్యులేషన్స్ డిపెండ్స్ ఆన్ కేర్ గివర్స్ టు డిస్ట్రాక్ట్స్. అంటే ఇది అనేది ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎట్లా అంటే ఇది మన కేర్ గివర్స్ అంటే మన పేరెంట్స్ మనం ఏదైతే టేక్ కేర్ చేస్తారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. చైల్డ్హుడ్ వచ్చేవరకు డీప్ బ్రీత్ ఎక్సెట్రా. కొంచెం ఇక్కడ చైల్డ్హుడ్ ఏజ్లో ఏమవుతుందంటే కొంచెం డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఈ అడాలసెన్స్కి వచ్చేవరకు అడ్వాన్స్డ్. నెక్స్ట్ వచ్చేసి సోషల్ యాక్సెప్ట్ సియర్ బేసిస్ రికగ్నైజ్ అండ్ రెస్పాన్స్ టు ది ఫెమిలియర్ ఫేసెస్. అంటే ఈ సోషల్ యాక్సెప్ట్ ఎట్లా అంటే వాళ్ళు సోషల్ అవేర్నెస్ అంటే ఫెమిలియర్ ఫేసెస్ని గుర్తుపట్టడం. ఇప్పుడు ఒకసారి మదర్ ఫాదర్ని కానీ లేకపోతే ఇప్పుడు కొంతమందిని ఫేసెస్ని చిన్నపిల్లలు గుర్తుపడతారు అనమాట అట్లా. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ వచ్చేసరికి ఎక్స్పాండ్ సోషల్ సర్కిల్ అండర్స్టాండింగ్ బేసిక్ సోషల్ నామ్స్. ఈ చైల్డ్హుడ్ డేస్లో కొంచెం సోషల్ సర్కిల్స్ కానీ సోషల్ నామ్స్ గురించి కానీ కొంచెం తెలుస్తాయి. అడాలసెన్స్కి వచ్చేవరకు డిపెండ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ డైనమిక్స్. మొత్తం అడాలసెన్స్ అంటే టోటల్ అడాలసెన్స్ ఏంటంటే మనకు తెలిసి వచ్చేసే ఏజ్ అనమాట ఇది. ప్లేయింగ్ సాలిటరీ ప్లేయింగ్ స్టార్ట్స్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్స్. అంటే ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లో వాళ్ళతోటే ఆడుకుంటారు. అంటే లోన్లీగా వాళ్ళు ఎక్కువ ఎవరితో ఆడుకోవడానికి ఉండాలన్నమాట. తర్వాత ఈ చైల్డ్హుడ్కి వచ్చేవరకు ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం లాంటివి మొదలవుతాయి. తర్వాత అడాలసెన్స్కి వచ్చేసరికి ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే యాక్టివిటీస్ లెర్నింగ్ చేసి గేమ్స్ ఆడతారు, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి మొదలు పెడతారు. సోషల్ స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ దీంట్లో ఎట్లుంటుందంటే ఇన్ఫాన్సీ స్టేజ్లో బేసిక్ ఐ కాంటాక్ట్ స్మైలింగ్ మాత్రమే ఉంటుంది చిన్న పిల్లల. తర్వాత స్కూల్కి వెళ్తారు కాబట్టి చైల్డ్హుడ్లో వాళ్ళ టాకింగ్ స్కిల్స్ లెర్నింగ్ అనేవి ఒకటి పెరుగుతాయి. తర్వాత దీంట్లో అనేది టోటల్గా అడాలసెన్స్కి వచ్చేసరికి టోటల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అవేర్నెస్ అబౌట్ కల్చర్ బిగిన్స్ టు రెస్పాండ్ టు కల్చర్ క్లూస్. అంటే ఇన్ఫాన్సీ స్టేజ్లో స్టార్ట్ అయితే అంటే వాట్ ఇస్ కల్చర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ అవేర్నెస్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఇండివిజువల్ అండ్ డిఫరెంట్. ఇప్పుడు ఇదేంటి అవేర్నెస్ అనేది వస్తుంది కొంచెం డెవలప్మెంట్ చైల్డ్హుడ్ వచ్చేవరకు. ఇన్ఫాన్సీస్ వచ్చేవరకు వాళ్ళ కల్చర్స్ గురించి వాళ్ళ బిలీఫ్స్ నమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్పిరిచువల్కి అనేది వెళ్తారు అడాలసెన్స్కి వచ్చేవరకు. ప్రీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఇన్ఫాన్సీ స్టేజ్లో అంత పిల్లల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేమంట రాయి అట్లా అంటే అంత తొందరగా రారు. ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లల్ని మనం చిన్న పిల్లల్ని మన దగ్గర రాంటే వస్తారా అంత ఈజీగా రారు కదా. అదే చిల్డ్రన్స్ కొంచెం మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు చిల్డ్రన్స్ ఉన్నప్పుడు. ఇక అడాలసెన్స్ ఏజ్లో అంటే అది డిపెండెంట్ ఆన్ ఐడెంటిటీ అంటే చేయొచ్చు, కానీ అది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట.
ఎడ్యుకేషనల్ యాక్సెప్ట్స్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇన్ఫాన్సీ స్టేజ్లో చిన్న చిన్న సౌండ్స్ని బట్టి వాళ్ళది అనేది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఒక సెంటెన్సెస్ ఫార్మేషన్గా చేయడం. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మెమరీ స్కిల్స్, బేసిక్ రికగ్నైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఉంటుంది. మెల్లమెల్లగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. కాంప్లెక్స్ మ్యాథమెటికల్ అప్పుడు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతారు. తర్వాత లిటరసీ స్కిల్స్ వాళ్ళకి ఇదేంటి ఇన్ఫాన్సీ స్టేజ్లో అంతేం ఉండదు. నెక్స్ట్ చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఈ ఒక చైల్డ్హుడ్ వచ్చేసరికి వాళ్ళ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. రీడింగ్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్ లైక్ దట్. ఇంకా అడాలసెన్స్కి వచ్చేసరికి టోటల్గా అంటే మొత్తం ఏం ఈ 3 స్టేజెస్ ఆఫ్ దాంట్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మిడిల్లో గ్రోత్ అవుతుంటుంది. ఈ టోటల్ అడాలసెన్స్కి వచ్చేవరకు ఫుల్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది అవుతుంటుంది. టోటల్ ఓవరాల్ మొత్తం అవి ఉంటాయి. ఈ హెడ్డింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఓన్గా కూడా ఇలా రాసుకోవచ్చు. అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో వచ్చేవరకు కాగ్నిటివ్ అంటే అప్పుడే మెల్లమెల్లగా స్పీకింగ్ కానీ లెర్నింగ్ కానీ చిన్న చిన్న వర్డ్స్ని సెంటెన్సెస్ ఫార్మేషన్ చేయడం అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంట్ స్టడీ స్కిల్స్. ఇది అనేది ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అనేవి ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొందరు అన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. కొందరికి స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళు స్కూల్స్ పంపకంటే ముందు నుంచి వాళ్ళకి ఏబీసీలో అలా అన్నీ వస్తుంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ అనమాట. కొంతమంది ఇక్కడ అంటే ఇక్కడ నేర్చుకోలేనప్పుడు వాళ్ళు చైల్డ్హుడ్లో స్కూల్కి వెళ్ళినప్పుడు నేర్చుకుంటారు. అట్లా వాళ్ళ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి ఇట్లా డెవలప్ అవుతూ ఉంటాయి ఏజ్ పెరిగే వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ చేంజెస్. అంటే ఇంతకుముందు చెప్పిన కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఫిజికల్ 6 ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఫిజికల్, మోరల్, ఎడ్యుకేషనల్, మెంటల్, సోషల్ యాక్సెప్ట్స్ అని చెప్పిన కదా. ఫిజికల్ యాక్సెప్ట్స్ అంటే ఇది చెప్పిన కదా, అంటే మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది మన ఉన్న ఎన్విరాన్మెంట్ దాని మీద బేస్ అయి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ లవ్, కేర్, ప్లే, ఎక్సర్సైజ్, స్లీప్, రెస్ట్, ఫుడ్, క్లైమేట్, హెరిడిటీ లైక్ దట్. అండ్ మెంటల్ వచ్చేసరికి అండర్ న్యూట్రిషన్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ, ఇన్ఫ్లుయెన్స్ పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్, హెరిడిటీ, different sex differentiated influences by culture, social status of ఫ్యామిలీ, అడ్జస్ట్మెంట్, ఫ్యామిలీ, స్కూల్, నైబర్స్, ఫిజికల్ గ్రోత్ అండ్ ఎన్విరాన్మెంట్. మన మెంటల్ యాక్సెప్ట్ అనేది ఎట్లయితే అంటే మనం ఇట్లా మన హెరిడిటీ వల్ల కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, సోషల్ స్టేటస్ వల్ల కావచ్చు, ఫ్యామిలీస్ వల్ల ఇట్లా లైక్ దట్ అన్ని రకాలుగా అంటే మెంటల్ యాక్సెప్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఎమోషనల్గా అంటే ఇక్కడ మనం స్కూల్స్కి వెళ్తూ ఉంటాం, మన స్కూల్స్ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ, నైబర్స్ ప్రతి ఒక్కటి అనేది డెవలప్మెంట్ అవుతూ వస్తుంది. సోషల్ యాక్సెప్ట్లో ఫ్యామిలీ, స్కూల్ డెవలప్మెంట్, ఫిజికల్ హెల్త్ అంటే ఇక్కడ మన ఫిజికల్గా, మెంటల్గా ఆల్ ఇన్ వన్గా ఇక్కడ సోషల్ యాక్సెప్ట్ అనేది మన గ్రోత్ అనేది అవుతుంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి పిగ్గెట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇప్పటికే లెంత్ అయింది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.